దేవరగట్టు క్షేత్రం కళారాత్రి కర్రల సమరానికి సిద్ధమైంది. దేవరగట్టు క్షేత్రం కాలరాత్రి కర్రల సమరానికి సిద్ధమైంది. విజయదశమి రోజున అర్ధరాత్రి మల్లన్న మల్లేశ్వరానికి కళ్యాణం అనంతరం జరిగే బన్నీ ఉత్సవంలో జరిగే సమరానికి చూసేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ఇలా వివిధ ప్రాంతాల భక్తులు, ప్రజలు భారీ స్థాయిలో వస్తారు. అర్ధరాత్రి 3 గ్రామాల ప్రజలు డీర్ గో పరాకు బహు పరాకు అంటూ కాగడాలు వెళుతూ విజయదశమి రానే వచ్చింది. ఈ పండగ వస్తుందంటే అందరిలోనూ సంతోషం ఉప్పొంగుతుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం కర్రలతో సమరం ప్రారంభమవుతుంది. కర్నూలు జిల్లా దేవరగట్టు కొండపై జరిగే బన్నీ జేత్ర యాత్రపై అందరి దృష్టి ఉంటుంది. దేవతామూర్తులను దక్కించుకునేందుకు 3 గ్రామాల ప్రజలు ఒకవైపు అయితే 7 ఊర్లకు చెందిన వారు మరోవైపు. కర్రలతో తలపడే సన్నివేశమే బన్నీ ఉత్సవం. ఈ కర్రల సమరం ఈనాటిది కాదు, ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం. దేవరగట్టు బన్నీ జేత్ర యాత్ర వెనుక పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. త్రేతాయుగంలో దేవరగట్టు కొండల్లో మునులు యాగాలు, యజ్ఞాలు నిర్వహించేవారు. వీరి యజ్ఞాలను మలాసురుల అనే రాక్షసులు భగ్నం చేసేశారు. విరిగిపోయిన మునులు తమను కాపాడమని శివపార్వతులను వేడుకుంటున్నారు. వీరు విన్నపాలు మన్నించిన ఆది దంపతులు మల్లమ్మ, మల్లేషు వరునిగా అవతరించినట్లు భక్తుల విశ్వాసం. వీరి మలాసుర రాక్షసులతో తలపడ్డారు. నరమానవుని చేతుల్లో
చావేలేని రాక్షసులతో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం తారాస్థాయికి చేరుతున్న సమయంలో శివుడి చేతిలో మరణం పొందే భాగ్యం దొరకడం అదృష్టంగా భావించిన రాక్షసులు చావుకు సిద్ధమవుతారు. ఏటా తమకు నరబలి ఇవ్వాలని శివుడిని వేడుకుంటారు. నరబలి సాధ్యం కాదని ఏటా విజయదశమి రోజు గొరవయ్య తొడ నుంచి పిడికెడు రక్తాన్ని నైవేద్యంగా సమర్పిస్తారని అభయమిస్తాడు. నాటి నుంచి నేటి వరకు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్రయాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. బన్నీ జైత్రయాత్రలో పాల్గొనే భక్తులు కట్టుబాట్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. హోమగుంద మండలం నెరనికి తాండా కొత్తపేట గ్రామాల ప్రజలు అమావాస్య మొదలుకొని పౌర్ణమి వరకు అంటే 15 రోజుల పాటు కఠోర దీక్ష చేపడతారు. ఉత్సవాల ప్రారంభానికి ముందే ఈ గ్రామాలలో మద్యం, మాంసం, దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. కాళ్లకు చెప్పులు తొడగరు, కటిక నేలపై నిద్రిస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు కొందరు రొట్టెలు కూడా తయారు చేయరు. ఈ కట్టుబాట్లు అనాదిగా ఆచరిస్తున్నారు. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరనికి తండా కొత్తపేట గ్రామస్తులు దేవరగట్టు ఆలయం సమీపంలోని చెరువు కట్ట వద్దకు చేరి వర్గ వేషమ్యాలు లేకుండా కలసికట్టుగా ఉత్సవం జరుపుకుందామని పాలాబాస చేసుకుంటారు. అనంతరం ఇనుప తొడలతో కూడిన కర్రలు, అగ్గి కాడకాలు చేతపట్టి డోలు మేళతాళాలతో కాడప్ప మఠంలో ఉన్న మల్లేశ్వర విగ్రహాన్ని కొండపైకి తీసుకొచ్చి స్వామివారి ఆలయంలో ఉన్న మల్లమ్మతో కళ్యాణం జరిపిస్తారు. అనంతరం విగ్రహాలను పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా కొండ కిందకి తీసుకొస్తారు. విగ్రహాలను సింహాసనం కట్ట మీద అధిష్ఠించే సమయంలో భక్తుల మధ్య తోపులాట మొదలవుతుంది. డీర్ గో పరాకు బహుపరాకంటూ కర్రలు, అగ్గి కాగడాలను చేతపట్టి గాల్లోకి తిప్పుతూ ఎగురుతూ భక్తులపై విసురుతారు. ఈ సమయంలో చాలా మంది తలలు పగిలి గాయపడతారు. క్షతగాత్రులను వైద్యం చేయించుకోకుండా స్వామివారికి చల్లే బండారు రాసుకోవడం విశేషం. బన్నీ జైత్రయాత్ర ప్రారంభం నుంచి చివరి దాకా చాలా ఉద్రిక్తంగా జరుగుతుంది. బన్నీ ఉత్సవంలో భక్తులు కర్రలు ఎందుకు ఉపయోగిస్తారు, వాటితో ఎందుకు కొట్టుకుంటారంటే పురాతన కాలంలో దసరా, బన్నీ ఉత్సవాలు జరుపుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు దేవరగట్టు మల్లేశ్వర స్వామి కొండకు తరలి వచ్చే సమయానికి చీకటయ్యేది. అప్పట్లో ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో విషపురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ కోసం దివిటీలు, మరాణ యుద్ధాలతో కొండపైకి వెళ్లి స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించేవారు. అయితే రాను రాను కొంతమంది తమ వ్యక్తిగత కక్షలు మనసులో ఉంచుకొని బన్నీ ఉత్సవాలను ఆసరాగా చేసుకొని చీకటిలో ప్రత్యర్థులపై దాడులు చేసేవారు. అలా ఆది క్రమక్రమంగా కర్రల సమరంగా మారింది.
బన్నీ ఉత్సవం అంటే అధికార యంత్రాంగానికి కత్తి మీద సామి. ఉత్కట్టగా భరితంగా సాగే బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున దేవరగట్టకు తరలివస్తారు. మౌలిక సదుపాయాల కల్పన ఒక ఎత్తైతే జైత్రయాత్రలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడడం మరో ఎత్తు. దసరా పండుగ రోజున అర్ధరాత్రి సాంప్రదాయం పేరుతో జరిగే కర్రల సమరంలో పదుల సంఖ్యలో భక్తుల తలలు పగడం, గాయాల నుంచి కోలుకోలేక ఒక్కోసారి స్పాట్లోనే చనిపోవడం సంఘటనలు అనేకం. ఉత్సవంలో హింసను హరికట్టేందుకు ప్రతి ఏటా జిల్లా అధికారులు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఎన్ని చర్యలు చేపట్టినా చివరకు భక్తులు కర్రలతో కొట్టుకోవడం మాత్రం పరిపాటిగానే మిగులుతుంది. దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పి ఇక్కడ గిరిస్వామి ఉన్నారు. స్వామి మాలమల్లేశ్వర స్వామికి సంబంధించిన బన్నీ ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎలా ఉండబోతుంది స్వామి? మల్లేశ్వరం మహాదేవం మనుషైల గుహాసితం మణిమల్ల కృత స్తోత్రమందే మార్తాండ భైరవం. మాలాసహిత మల్లేశ్వర స్వామి దేవస్థానం దేవరగట్టు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దసరా బన్నీ మహోత్సవాలు నెరనికి తండ కొత్తపేట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ నెల 27వ తారీఖు స్వామివారికి కంకణదానం నిశ్చితార్థం దుహారంతో ప్రారంభమై 2వ తారీఖు విజయదశమి రోజు స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం జరిగిన వెంటనే జైత్రయాత్ర బన్నీ మహోత్సవం కొనసాగుతుంది. ఆ బన్నీ మహోత్సవం గిరిపైన నుంచి సింహాసనం కట్టకు చేరుకుంటారు. సింహాసనం కట్ట నుంచి ముండబండ ఉంటే పాదాల గట్ట మీద నుంచి రాక్షసపడ చేరుకుంటారు. రాక్షసపడ నుంచి రక్తదానం ఇచ్చి రక్తదానం తర్వాత శమవృక్షం చేరుకుంటారు. శమవృక్షం దగ్గర అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించబడి ఉనికేరు చెరువు కట్ట మీదుగా ఎదురుబొස්සన గుడి చేరుకుంటారు. ఎదురుబొස්සన గుడికి వచ్చిన తర్వాత పూజారి భవిష్యవాణి వినిపిస్తాడు. ఆ ఎదురుబొස්සన గుడి నుంచి మళ్ళీ సింహాసనం కట్ట దగ్గరకు వచ్చి కూర్చోబెట్టిన వెంటనే బన్నీ ఉత్సవం ఇంతటితో ముగుస్తుందని ఈ గ్రామ ప్రజలు యావత్ భక్త ప్రజానీకానికి తెలియజేస్తారు. ఇంతటితో ఈ బన్నీ ఉత్సవం ముగుస్తుంది. 4వ తారీఖు ఉదయం మూల విరాటకు ప్రత్యేక పూజ నిర్వహించబడి సాయంత్రము రథోత్సవం ఉంటుంది. 5వ తారీఖు ఉదయం గురవైల ఆటలు గొలుసు త్రింపుట ఈ కార్యక్రమాలు ఉంటాయి. అదే రోజు సాయంత్రము వసంతోత్సవం, క్రీడోత్సవం, కంకణ విసర్జన ఉంటుంది. 6వ తారీఖు స్వామివారు అమ్మవారు దేవరగట్టు నుండి నెరడికి గ్రామం చేర్చే బన్నీ ఉత్సవాలు ఇంతటితో ముగుస్తాయి. అంటే ముఖ్యంగా ఈ బన్నీ ఉత్సవం ఎప్పుడు మొదలైంది, ఈ కర్రలు తీసుకురావడం ఎందుకు స్టార్ట్ అయిందని చెప్తారు? ఈ కర్రలు తీసుకురావడానికి కారణం ఇదంతా పూర్వము అటవీ ప్రాంతం అండి. ఈ దారి వ్యవస్థ సరిగా లేదు, వెలుతురు వ్యవస్థ సరిగా ఉండేది కాదు. ఈ మృగాల నుంచి వీటి నుంచి రక్షణ కొరకు కట్టెలు తీసుకొని వెలుతురు కొరకు దివిటీలు తీసుకొచ్చి ఈ దేవుని పూజాది కార్యక్రమాలు చేసుకుని పోయేవాళ్ళండి. అదే అప్పుడు ఆ సౌకర్యాలు లేవు కాబట్టి కర్ర తీసుకొచ్చి దివిటీ తీసుకొచ్చి కార్యక్రమాలు చేసుకుపోయేవాళ్ళండి. అదే సాంప్రదాయంగా అట్లే కొనసాగుతూ వస్తుందండి. ఉద్దేశపూర్వకంగా ఏది ఎవరు తీసుకురారండి. ఇది సాంప్రదాయం అండి, సమరం కాదండి ఇది. అంటే ముఖ్యంగా కొంతమంది ఈ సాంప్రదాయంలో సమరాన్ని చేసిన పరిస్థితి, అంటే గతంలో కొంత కక్షలు పెట్టుకొని ఈ ఉత్సవంలో పాల్గొని వారిపైన కక్షలు తీసుకునే పరిస్థితి, దాని గురించి ఏమంటారు మీరు? దాని గురించి కక్ష కార్పణలు ఏం లేవండి. తాగిన వాళ్ళ వల్ల ఈ చిన్న గొడవలు జరుగుతాయండి. తాగిన వాళ్ళ నుంచి ఇక్కడ ఇబ్బంది జరిగేది, మిగతా వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదండి. తాగిన వాళ్ళ నుంచే ఇబ్బంది జరిగేది. వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ బలి ప్రశాంతంగా జరుగుతుంది. అయితే గత కొద్ది కాలంగా పోలీసులు ఏదైతే పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది, లైటింగ్ కావచ్చు, పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువ చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది ఈ ఉత్సవం? ఎలా ఉంది? మొన్న 3 రోజుల క్రితం ఎస్పీ గారు, కలెక్టర్ గారు దేవస్థానానికి వచ్చిపోయారండి. ఇక్కడ అంతా చూసుకొని పోయారండి. వాళ్ళు పోయిన తర్వాత ఈ సీసీ కెమెరాలు, తర్వాత లైటింగులు, తర్వాత రోడ్డుకి గ్రావెల్, ఇవన్నీ పనులు స్టార్ట్ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ సీసీ కెమెరాలు ఫిట్ చేసినారండి, లైటింగ్ కూడా ఫిట్ చేస్తున్నారండి. ఈ భక్తులకి ఎటువంటి కావాలో వాటర్ ప్యాకెట్లు కూడా వచ్చేసినాయండి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతిదీ ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారండి. అయినా ఈ పోలీసు వాళ్ళు, మన వలగుంద మండలం పోలీసు వాళ్ళు కూడా, ఆలూరు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఊర్లోనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారండి. ఏదైనా ఉంటే కూడా ఏదైనా జరిగితే మీ కుటుంబాలే రేపు ఇబ్బంది పడేది, బాగా చేసుకోండి, సాంప్రదాయంగా చేసుకోండి, బాగా చేసుకోండి అని ప్రతి గ్రామానికి పోయి చెప్తున్నారండి. ముఖ్యంగా దసరా పండుగ రోజు ఇక్కడ ఉత్సవమూర్తులకు ఏ కార్యక్రమాలు చేయబోస్తుంది? ముఖ్యంగా దసరా పండుగ రోజు మూల విరాటకు ప్రత్యేక పూజ నిర్వహించబడతాయండి. ఉదయము స్వామివారికి మూల విరాటకు పంచామృతాభిషేకము, రుద్రాభిషేకము, బండార అర్చన, కుంకుమార్చన,
తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. తర్వాత ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేసి వాళ్ళకు వస్త్రధారణ, తర్వాత ఆభరణాలు వారికి ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామివారికి అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత భక్తుల దర్శనార్థం కొరకు ఆ కళ్యాణ పీఠం మీద కూర్చోబెడతాము. పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత రాత్రి వరకు, అంటే మా గ్రామస్తులు వచ్చేంత వరకు భక్తుల దర్శనార్థం జరుగుతూనే ఉంటుంది. గ్రామస్తులు డొలులతోన 3 గ్రామాల ప్రజలు డొలులతో వచ్చిన తర్వాత కళ్యాణోత్సవం ఆ కార్యక్రమాలు ప్రారంభమవుతామండి. దాని తర్వాత ఈ బండి జైత్రయాత్ర కొనసాగుతుందండి, ప్రారంభమవుతుందండి. ముఖ్యంగా ఏదైతే దసరా రోజు జరిగే బన్నీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి స్వామి చెప్తున్న పరిస్థితి. దేవరగట్ట నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్. రక్తం ఏరులై పారే బన్నీ ఉత్సవాల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కర్రలతో కొట్టుకోవడం వల్లే కలిగే నష్టాలను దేవరగట్ట ఉత్సవాల్లో పాల్గొనే ఆయా గ్రామాల ప్రజలకు అధికారులు 15 రోజుల నుంచి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి వివరించారు. మరోవైపు బన్నీ ఉత్సవానికి సిద్ధం చేసిన రింగులు తొడిగిన కర్రలను సీజ్ చేశారు. 198 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. బన్నీ ఉత్సవం ప్రారంభం నుంచి చివరి దాకా పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో పాటు 800 మంది పోలీసు సిబ్బంది, 100 డ్రోన్, 100 సీసీ కెమెరాలు, 700 లీడ్ లైట్లను కెమెరాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బన్నీ ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, అల్లర్లు గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు 110 అంటే 110 సీసీటీవీ కెమెరాస్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ 104, 108 వెహికల్స్, ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక 15 రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు 20-30 గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో, ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ డిఎస్పీ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. సో అవగాహన సదస్సులో ఇందుకు ముందు ఎలా ఈ కట్టలు సంబరం అనే కోణం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి, సో పాత కక్షాలు ఏమేమి ఉన్నాయో అది ఈరోజు ముసుగులు, అంటే చాలా ఆల్మోస్ట్ 1 to 1.5 lakhs జనాలు ఉంటారు కాబట్టి అక్కడ నైట్ టైంలో ఏమీ కనిపించదు అనే కోణంలో పాత కక్షల్ని సెటిల్ చేయడము. తర్వాత ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము, దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. ప్లస్ దాదాపు 200 మంది పాత నేరస్తులు ఎవరున్నారో, ఐడియా ర్యాక్ సెల్లర్స్, ప్లస్ ట్రబుల్ మాంగరర్స్ అంటే పాత నేరస్తులు ఎవరున్నారు, తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి 107 బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ దసరా ఉత్సవాలకి ఈ 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి రోడ్స్ కొంచెం మాకు పాట్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని రిపేర్ చేయండి. అలాగే లైటింగ్ కొంచెం సరిపోలేదు కొన్ని దగ్గరలో, అది కూడా మాకు లైట్స్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అలాగే మిగిలిన మౌలిక వసతులన్నీ లైక్ డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, తర్వాత మెడికల్ క్యాంప్స్ అవ్వచ్చు, అలాగే పవర్ సప్లై, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మైక్ సిస్టమ్, తర్వాత జనరేటర్స్, ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ దీని నుంచి డిపార్ట్మెంట్ నుంచి జనరేటర్స్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడారు. అండ్ సీసీటీవీ కెమెరాస్ ఈసారి కొంచెం ఎక్కువగా పెడుతున్నామండి, ఎందుకంటే మొత్తం అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అంతా చూడడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి కెమెరాస్, దానికి కూడా కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఎక్కడైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ముందు మనం ఆపడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక టవర్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు. వెహికల్ ఏదైనా పెట్టేటట్టు అయితే బాగుంటుంది అన్నారు కాబట్టి వీళ్ళు ట్రై ఫర్ దట్ ఆల్సో. ముఖ్యంగా 2 లక్షల మంది వస్తున్నారంటే ఇంత చిన్న స్పేస్ లో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మొత్తానికి
నిజానికి దేవరగట్టు ఉత్సవాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఉత్సవ